నేటి వైశిష్యంలో భాగంగా ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ అంటేనే ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ యొక్క పాత్ర చాలా చాలా అపురూపమైందని మనందరికీ తెలుసు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సోదరిగా, ఒక కుమార్తెగా, అలాగే ప్రతి చోట స్త్రీల యొక్క ఇది మనం చూస్తూ ఉంటాం. అంతర్జాతీయ విమెన్స్ అంటే మన ఇప్పుడు ఇంటర్నేషనల్ విమెన్స్ డేలో ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఈ యొక్క ప్రధానంగా స్త్రీల యొక్క విషయాలలో అంటే వాళ్ళు విభిన్న రంగాల్లో స్త్రీలందరూ రకరకాలుగా రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పటి రోజులకి ఇప్పటి రోజులకి తీసుకున్నట్లయితే ముదితలు నేర్వగరాని విద్యగలదే ముద్దారు నేర్పింపగనన్న లాగా ప్రతి స్త్రీ కూడా అసలు ఆకాశమే హద్దులాగా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో చాలా చక్కగా విశేషంగా కృషి చేసి ఊహించని రంగాల్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే స్త్రీకి సంబంధించి వీళ్ళది చెయ్యలేరు అన్న పరిస్థితికి లేదు. నేటి రోజుల్లో దేన్నైనా చక్కగా వాళ్ళు సాధిస్తున్నారు, అన్నిట్లోనూ రాణిస్తున్నారు, విశేషంగా కృషి చేస్తున్నారు, అంత శక్తియుక్తులతో వాళ్ళు ముందుకు దూసుకుపోతున్నారు. మనం తీసుకున్నట్లయితే మన యొక్క భారతదేశంలో స్త్రీకి చాలా 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 విపరీతమైన గౌరవం అనేది మన యొక్క ట్రెడిషన్. అది మనం మిగిలిన దేశాలతో పోల్చినట్లయితే భారతదేశంలో ప్రతి విషయంలో కట్టు బొట్టు వాళ్ళ యొక్క మాట అన్ని విషయాల్లో స్త్రీలకి ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది మన వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడే కాదు, భారతీయ సాంప్రదాయంలో స్త్రీలకి ఆ రకమైన ఇది అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఒకప్పుట బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించినప్పుడు కూడా ప్రతి జీవిని సృష్టించేసేట ఆయన ముందు మగవారిని సృష్టించేసి ఈ జీవుని సృష్టించేశాక ఆయన స్త్రీని సృష్టించడానికి ఒక 4 రోజుల పాటు టైం తీసుకొని చాలా కష్టపడుతుంటే పక్కనున్న అమ్మవారు అడిగిందిట, ఏమిటి ఈయన ఇంత కృషి చేసేస్తున్నారు, ఏంటిదంతాను ఇదంటే ఏమన్నా సామాన్యమా నేను చేసేది? ఎన్నో రకాల ఎమోషన్స్ అంటే ఎన్నో రకాల భావాలు ఉద్వేగాలు అన్నీ కలిపి ప్రవేశపెట్టాలి. ఇప్పుడు నేను సృష్టిస్తున్న వ్యక్తిని అంటే ఈ స్త్రీ రూపంలో నేను సృష్టిస్తున్నది మరొక సంతానాన్ని తను ప్రపంచానికి అందించేంత శక్తి ఉండే వ్యక్తిని నేను తయారు చేస్తున్నాను. అనేక రకాల ఉద్వేగాలని తనలో దాచుకుంటూ ఎలాంటి పరిస్థితులనైనా దాన్ని అధిగమిస్తూ అన్ని రకాలుగా ఉండేదాన్ని నేను తయారు చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆమె ఏం చేశారంటే అమ్మవారు ఇలా ముట్టుకొని చూసి అదేంటి ఇంత డెలికేట్గా అంటే ఇంత సున్నితంగా ఉంది కదా అని అడిగితే, సున్నితంగా ఉన్నా కూడా ఈ యొక్క నేను తయారు చేస్తున్న ఈ స్త్రీని కానీ చాలా గట్టిగా మానసిక పరిస్థితులు ఉండి ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలిగినంత మానసిక బలం మాత్రం చాలా అధికంగా ఉంటుంది అని కూడా ఆయన చెప్తాడట. అన్నప్పుడు ఇంకా తడిమి మొహం మీద చూసినప్పుడు కళ్ళు ఏంటో చెమర్చినట్టుగా ఉన్నాయేంటి ఇదేంటి అని అడిగితే అన్ని రకాల ఉద్వేగాలు, సంతోషం, బాధ, కోపం, అన్ని రకాల ఉద్వేగాలు తనలో దాచుకుంటూ పైకి నవ్వుతూ ఎప్పుడు సమయం వస్తే అప్పుడు దాన్ని తగినట్టుగా రియాక్ట్ అయ్యే విధానాన్ని నేను ప్రవేశపెట్టి ఇలా తయారు చేస్తున్నాను అని. అంతేకాకుండా రోజులో అనేక గంటలు తను ఎంతో రకంగా పనిచేస్తూ 18 గంటల పాటు కేవలం 2 చేతులతో ఇంత శక్తివంతంగా ఇన్ని రకాల పనులు చేస్తూ ఒక తల్లిగా, భార్యగా తన యొక్క అన్ని రకాల శక్తుల్ని అందులో చూపించేట్టుగా స్త్రీని నేను తయారు చేస్తున్నా అన్నట్టుగా ఆయన చెప్తాడట. మరి ఇంత కోమలంగా ఉంది, ఇంత మృదువుగా ఉండి, ఇంత శక్తి ఉందా, దేన్నైనా తను భరించగలదా, ఏదైనా మాట్లాడగలదా అంటే ఏదైనా మాట్లాడగలదు, ఏదైనా చేయగలదు, ఏదన్నా మనసులో దాచుకోగలదు, అవసరమైతే దాన్ని తగినట్టుగా పోరాడగలదు, అంత శక్తివంతంగా నేను స్త్రీని తయారు చేస్తున్నాను అన్నట్టుగా. అందుకే నాకు ఇంత సమయం పట్టిందని ఆయన చెప్పినట్టుగా ఒక చిన్నపాటి కథని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీ అనుకుంటే సాధించలేనిది లేదు. ఏ విషయంలోనైనా వాళ్ళ ఉద్వేగాలు ఎంత ఉంటాయో, ఎంత డెలికేట్గా ఉంటారో, ఒకటి పట్టుబట్టి ఇది సాధించాలి, ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ బలం చాలా అమోఘంగా ఉంటుంది. అది విద్యాపరంగా తీసుకోవచ్చు, వృత్తిపరంగా తీసుకోవచ్చు, కుటుంబపరంగా తీసుకోవచ్చు. కుటుంబంలో తన యొక్క సంతానానికి చిన్నపాటి సమస్య వచ్చినా, ఎంత తల్లిదండ్రులు అల్లకల్లోలం అయిపోయినా ఈ తల్లి యొక్క అల్లకల్లోలాన్ని మాత్రం అది చాలా ఛాలెంజింగ్గా కూడా తీసుకుంటూ ఉంటారు స్త్రీలు అని చెప్పి అంటుంటారు. ఈ సంబంధించి మనం ఒక చిన్న కథని ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పూర్వం ఒక ప్రదేశంలో అది ఏమవుతుందంటే మనం తెలిసిన ఒకానొక వ్యక్తి కథ ఇది, అంటే ఒక సైంటిస్ట్ లాంటి వ్యక్తి కదా. అతను ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే చిన్నప్పుడు అతని యొక్క చదువు విషయంలో ఏం చేస్తారంటే టీచర్లు అతనికి ఒక చిన్న లెటర్ ఇచ్చి పంపిస్తారు ఇంటికి. ఇచ్చి పంపించిన తర్వాత తల్లి ఇంటికి రాగానే ఏంటి ఉత్తరం అని చెప్పి ఓపెన్ చేసి చదువుతుంది. పైకి చదువమ్మా ఏంటని అడుగుతాడు ఆ చిన్నపిల్లాడు.
అడిగినప్పుడు ఏం చెప్తుందంటే అతనితో, ఇది మీ స్కూల్ వాళ్ళు రాశారు, నువ్వు చాలా మేధావి, నీకు చెప్పడం వాళ్ళ దగ్గర అంత స్థాయి వ్యక్తులు లేరు, కాబట్టి మీ అబ్బాయిని చక్కగా మీరే దగ్గరుండి చదివించుకోండి అన్నట్టు నాకు లెటర్ రాసి ఇచ్చారు అని చెప్పి ఆవిడ చెప్తూ కళ్ళమన్నీళ్ళు పెట్టుకుంటుంది. అంటే ఆ చిన్నపిల్లాడికి అర్థం కాదనమాట. వెంటనే తల్లి ఏం చేస్తుందంటే అప్పటి నుంచి కూర్చొని ఆ అబ్బాయికి వెనకాలే ఉండి తను ఆల్రెడీ ఉండే ఉపాధ్యాయ వృత్తిని కూడా మానేసి ఆ పిల్లవాడి దగ్గరే ఉండి చక్కగా వాడిని అడుగడుక్కి చదివిస్తూ వెనకాలే ఉండి అన్నీ చేస్తూ అతన్ని చాలా చక్కగా మరల్చుకుంటుంది. అతను తర్వాత చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన ఒక శాస్త్రవేత్తగా మారి అతను ఎన్నో తయారు చేశాడు. అంటే మనకి థామస్ ఎడిసన్ తెలిసే ఉంటారు అందరికీ. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒకనొక సైంటిస్ట్లా రూపుదిద్దుకొని ఆయన ఎన్నో ఇన్వెన్షన్స్ చేశాడు. అందులో ఒక బల్బు, ఎలక్ట్రిక్ బల్బు దగ్గర నుంచి, తర్వాత ఈ యొక్క మోషన్ పిక్చర్స్ తీసే ఒక కెమెరా దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన ఎన్నెన్నో విశేషమైనవి ఆయన తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ యొక్క తల్లి వెనకాల ఉండే అతనికి ఆ రకమైన ఇది ఇవ్వడం వల్ల. తర్వాత కాలక్రమేణా కొంతకాలం గడిచిన తర్వాత తల్లి మరణిస్తుంది. తర్వాత ఏం చేస్తాడంటే ఒకరోజు తల్లికి సంబంధించిన సామాన్లని సర్దుతూ ఉంటాడు అబ్బాయి. సర్దుతున్నప్పుడు అక్కడ ఒక లెటర్ బయటపడుతుంది. ఆ లెటర్ చూసి అప్పుడు అతనికి గుర్తొస్తుంది, చిన్నప్పుడు తన స్కూల్ వాళ్ళు ఇచ్చి పంపించిన లెటర్ కదా, ఇది అమ్మ నాకు చదివి వినిపించింది, ఏదో నా అంతటి మేధావి లేడని వాళ్ళందరూ అంటే అమ్మ తనే దగ్గరుండి చదివించింది కదా నన్నని వెంటనే అన్నీ గుర్తొచ్చి ఆ లెటర్ చదువుతాడు. ఆ లెటర్లో అతనికి ఏమని రాసి ఉంటుందంటే, మీ అబ్బాయి మానసిక వికలాంగుడు, అతనికి చెప్పగలిగిన వాళ్ళం కాదు, అతను ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు, అతన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు స్కూల్ నుంచి అని రాసి ఉంటుంది. ఆ చదివి అబ్బాయి చాలా బాధపడతాడు. అలాంటిది ఎంత హీరో లాంటి తల్లి వెనకాలండి ఆ అబ్బాయిని చదివించి కుంగిపోనీయకుండా చేసి ప్రపంచానికి ఉపయోగపడే ఒక పెద్ద సైంటిస్ట్లా తయారు చేసి, అది తల్లి గొప్పతనం. ఇంకా ఆ పిల్లాడు చాలా బాధపడి, ఇంత గొప్పది మా అమ్మ హీరో, నా వెనకాలండి ఇలా చేసింది, నా గొప్పతనం అంతా నాది కాదు, నన్ను నా మానసిక వైకల్యం లాంటి దాన్ని అధిగమింపజేసింది మా అమ్మ, ఆవిడికి జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి చాలా బాధపడతాడు. అంటే ఒక స్త్రీ తలుచుకుంటే అలాంటి పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చి తన పిల్లలకి వెనకాల ఆ రకంగా ఉంటుంది అని మనం దీంట్లో తెలుసుకుంటాం. అంత గొప్పది స్త్రీ అంటే. కాబట్టి స్త్రీల విషయంలో మనం అందుకే అంటారు, ఎక్కడ స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలందరూ ఉంటారు, ఎత్ర నార్యాతు అన్నది మనందరికీ తెలిసిన శ్లోకం. దాంట్లో స్త్రీలని కనుక మనం గౌరవిస్తే, భారతదేశానికి ఆ సంప్రదాయం ఉంది కనుకనే భారతదేశం చాలా అభివృద్ధి చెందిన దేశం. అంటే దేశానికి కావలసిన ఉత్తమ పౌరుల్ని, ఉత్తమ సంతానాన్ని అందజేయగలిగింది స్త్రీ కనుక స్త్రీలని గౌరవించి గుర్తించి స్త్రీలు ఆ విధానాన్ని స్త్రీలు కూడా నిలుపుకుంటూ ముందుకు వెడుతూ చక్కగా చేసినప్పుడు అది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం దీంట్లో తెలుసుకున్నాం. కాబట్టి స్త్రీ తలుచుకుంటే కుటుంబంలో కానీ, ప్రతి విషయంలో కానీ, సంతానానికి కానీ అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపిస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్గా చెప్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.